ఎంతూజియాస్టిక్ టీమే. సో అందరం కలిసి చేస్తున్నాం. ఓకే, సో వినోద్ గారు మీరే చెప్పాలి, మెల్లగా మీరు కూడా ఇటువైపు వస్తారా హీరో వైపు? ఇటువైపు హీరో హీరో సార్ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయారు. హీరో హీరో విలన్ వదిలేసి హీరో వైపు వస్తారా ఎట్లా? హీరో అటువైపు వెళ్తాడు, మళ్ళీ ఇటువైపు ఇటువైపు వస్తారు? వెళ్తాడు, మళ్ళీ అటువైపు. మాకు ఇన్ని షేడ్స్ ఉన్నాయా? ఓకే, సో ఇంత గ్యాప్ వచ్చింది నా పేరు శివ తర్వాత, కొంచెం గ్యాప్ వచ్చినట్టున్నది కదా మా తెలుగులో. అవునవును, తెలుగులో జస్ట్ ఐ హెవ్ డన్ 2-3 మూవీస్ అండ్ ఇప్పటి వరకు. సో ఆఫ్టర్ దట్ ఐ డెంట్ డూ, ఎందుకంటే నో వచ్చిన ఆపర్చునిటీస్లో ఐ చోస్ ద బెస్ట్ అండ్ డెడ్ ఇన్ తెలుగు. సో అండ్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ దిస్ ఆపర్చునిటీ కేమ్. సో యూనో మై ఫస్ట్ టైమ్ యాజ్ అ లీడ్ హీరో. సో మీరు అంటే ముందు నుండి హీరో అవ్వాలి అనుకునే ఇండస్ట్రీకి వచ్చారా ఎట్లా, లైక్ యాక్టింగ్లోకి? అవునండి, లైక్ హీరో అంటే ఐ షుడ్ బీ ఏబుల్ టు లీడ్ అ స్టోరీ, యూనో పర్ఫెక్ట్ కమర్షియల్ మాస్ హీరో అది నాకు వద్దు, రాదు. సో వస్తాయి మంచివి. సో ఐ వాంట్ టు లీడ్ అ గుడ్ స్టోరీ. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ దట్. ఓకే, మీ క్యారెక్టర్కి మంచి ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్? డెఫినెట్లీ. యా యా. ఓకే, సో మీకేమైనా పర్టికులర్గా ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఏమన్నా ఉందా? నాకా చాలా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఐ మీన్ చెప్పేసేయండి, నీళ్ళ చూసుకుంటాడు. చాలా ఉన్నాయి. ఐ మీన్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది. నెక్స్ట్ అట్లా రాయండి కాన్సెప్ట్. నన్నే పెట్టుకోండి రాదు. ఏమైనా ఉన్నాయి అట్లాంటి? ఇట్ కీప్స్ చేంజింగ్ బై టైమ్. ఇప్పుడు రీసెంట్లీ ఐ వాంట్ టు డూ సంథింగ్ లైక్ మ్యూజిషియన్ క్యారెక్టర్. ఐ వాంట్ సంథింగ్ టు డూ విత్ మ్యూజిషియన్ క్యారెక్టర్ ఇప్పుడైతే. అన్న మీరు ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి మీ ప్రొడక్షన్లో ఏ హీరోని చేయాలని ఉంది మీకు? ఇంకా మీరు లైన్గా ప్లాన్ చేసారు కాబట్టి మైండ్లో కొంతమంది ఉంటారు. అంటే ఫిక్స్ అయిపోలేదండి ఈ హీరోస్తో వర్క్ చేయాలని. మీకు ఇష్టమైన మీరు చేయాలి ఇష్టం అంటే పెద్ద లిస్టే ఉంది. అట్లేదు బట్ వస్తారు. అంటే నాకు కూడా ఇప్పుడు సెకండ్ ఫిల్మ్ తీసానండి. నాకు ఇంకొక 2-3 ఫిల్మ్స్ తీస్తే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, పెద్ద హీరోస్తో నేను చేయగలుగుతాను, ఈ హీరోలతో జస్టిఫికేషన్ కూడా చేయాలి కదా వాళ్ళని. సో నాకు ప్రస్తుతానికి అయితే మంచి కథలు పడదాం అండ్ కొత్త వాళ్ళతో ఏమన్నా ఫస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, వాళ్ళతో ఏమన్నా కొత్త వాళ్ళు ఆర్ ప్యాషనెట్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళతో చేద్దామని అక్కడ ఉంది నా మైండ్ ఎక్కువ. ప్రాబ్లీ ఒక్కసారి నాకు స్ట్రెంగ్త్ వచ్చిన తర్వాత, నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు నేను వెళ్ళచ్చు పెద్ద బడ్జెట్లకి, పెద్ద హీరోలకి. అంటే పెద్ద హీరోలు అనేసరికి బడ్జెట్స్ వస్తాయి కదా, సో అది హ్యాండిల్ చేయడానికి కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి నాకు. సో మీరు విలన్గా చేసారు కాబట్టి ఏదన్నా హీరో పక్కన విలన్గా చేయాలని ఉందా? ఈ హీరో తట్టయితే నేను ఆడుకుంటాను. అల్లు అర్జున్ గారితోనా? అలా చేసిండు, పిల్లి కళ్ళు పెట్టుకొని మరీ చేసిండు.